ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ని మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనే అంశం గురించి మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apdsc.apcfss.in. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి లింక్కి వెళ్ళొచ్చు. ఇది ఓపెన్ చేయగానే సైట్లో మనకి ఇక్కడ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కన్సర్న్డ్ క్యాండిడేట్కి సంబంధించి యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా కోడ్ కనబడుతుంది. దాని మీద ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మనం డిఎస్సి అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు వచ్చినటువంటి ఎం అనే ఆల్ఫాబెట్తో యూజర్ నేమ్ ఉంది, దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ కూడా మనకి టెక్స్ట్ మెసేజ్ రావడం జరిగింది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే మీరు మీ యొక్క యూజర్ నేమ్ కనుక మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క యూజర్ ఐడిని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే మీరు మీ యొక్క పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. వచ్చినటువంటి ఓటీపీని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది టెక్స్ట్ మెసేజ్ రూపంలో మొబైల్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అడిగినటువంటి డీటెయిల్స్ యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ సైన్ ఇన్ చేసి మనం ముందుగా లాగిన్ అవుదాం. సైన్ ఇన్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కన్సర్న్డ్ క్యాండిడేట్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది, దీని మీద మనం ప్రెస్ చేయాలి. అయితే అట్ ప్రెజెంట్ సర్వర్ ఇష్యూ వల్ల హాల్ టికెట్ అనేది మనకి ఇలా తిరుగుతుంది కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు. కానీ అలా ట్రై చేస్తూ ఉంటే మాత్రం హాల్ టికెట్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తారు. ఈ డౌన్లోడ్ ఎర్రర్ మీద ప్రెస్ చేసి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. అలా వచ్చినటువంటి ఈ పీడిఎఫ్ని ఇక్కడ అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ దీని మీద సెలెక్ట్ చేసి మనం ఇక్కడ దీనికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఎస్సి 2025 అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు మీ యొక్క అప్లికేషన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే సర్వర్ ఇష్యూ వల్ల తిరుగుతుంది కానీ డౌన్లోడ్ బటన్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. 2-3 సార్లు ప్రయత్నించి మీరు మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.